మై డియర్ స్టూడెంట్స్. సో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మనందరికీ ఒకటే టెన్షన్ దట్ మనకి ఎగ్జామ్ పేపర్ ఎలా రాబోతుంది, టఫ్ గా వస్తుందా, ఈజీగా వస్తుందా, వాట్ ఈస్ ద పేపర్ ప్యాటర్న్ ఏంటి అండ్ మన సిలబస్ ఏంటి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి కదా. సో నేను ఈ రోజు క్లాస్ 9 కి సంబంధించిన ఆల్ డౌట్స్ ని సింప్లిఫై చేయబోతున్నాను. అండ్ మోర్ ఓవర్ మనం క్లాస్ 10 లో సైన్స్, అఫ్ కోర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో వీటికి ఎన్నెన్ని మార్కులు ఉంటాయి అండ్ అలాగే వాట్ ఇస్ ద సిలబస్, దెన్ బ్లూ ప్రింట్ ఎలా ఉండబోతుంది అండ్ దాంతో పాటు మొత్తం టోటల్ మన బోర్డ్ ఎగ్జామ్ కి కూడా మన ప్రిపరేషన్ ని ఇప్పటి నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ క్లారిటీగా మనం డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ స్టూడెంట్స్, ఒకవేళ నువ్వు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నావు, ఫస్ట్ టైం నన్ను చూస్తున్నట్లయితే నువ్వు ఛానల్ కి చాలా కొత్త కదా. సో ఇమ్మీడియట్ గా వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మ్యాటర్ ఏంటంటే మనకి డేట్ షీట్, చాలా మందికి డేట్ షీట్ వచ్చింది అండ్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కోసం చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను బోర్డ్ ఎగ్జామ్ కి సపరేట్ గా ప్రిపేర్ అవుతున్నాను అండ్ అలాగే హాఫ్ ఇయర్లీ కోసం మళ్ళీ సపరేట్ గా ప్రిపేర్ అవుతున్నాను అని అనుకుంటారు. కానీ నువ్వు ఏదైతే బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నావో దానికి హాఫ్ ఆఫ్ ది సిలబస్ ని నువ్వు ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లో ఇస్తున్నావు, కాబట్టి నీ టైం అస్సలు వేస్ట్ అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ నువ్వు సేమ్ ఇన్ని రోజులు రాసిన పీరియాడిక్ టెస్టులు కానీ, యూనిట్ టెస్టులు కానీ అండ్ స్లిప్ టెస్ట్ లో టీచర్ క్లాస్ లో ఏదో ఒకటి రెండు టాపిక్స్ కోసం పెట్టింది. కానీ ఇప్పటి వరకు జరిగిన ఈ ఫ్యూ మంత్స్ లో నువ్వేమేమి నేర్చుకున్నావు అన్ని సిలబస్ ని ఒకేసారి రివిజన్ చేసి వాటికి నువ్వెంత రెడీగా ఉన్నావు అని చెప్పే ఎగ్జామ్ ఇది. అండ్ నువ్వు ఫైనల్ ఎగ్జామ్ లో ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతావు సేమ్ ఈ ఎగ్జామ్ లో కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతావు. కాబట్టి నీకు అప్పటికి పనికొచ్చే టిప్స్ నేను ఇప్పుడే చెప్తా, సో దట్ నీ ప్రిపరేషన్ ఈజీగా అవుతుంది అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ అంటే భయం పోతుంది. విషయం ఏంటంటే ఫస్ట్ మనం కొన్ని బేసిక్ విషయాలు మాట్లాడుకుందాం. మనకి టోటల్ ఎన్ని మార్క్స్ అన్న ఎగ్జామ్ టోటల్ గా ఉండేది 100 మార్క్స్ కి ఉంటది కదా. ఈ 100 మార్క్స్ లో మొత్తం మనం ఎగ్జామ్ రాస్తామా అంటే లేదు. ఇందులో ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. ఇంటర్నల్స్ కి నువ్వు స్కూల్లో ఇంటర్నల్ మార్క్స్ దేని మీద బేస్ చేస్తారనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను, నీకు బ్రేక్ డౌన్ ఇస్తా. ఈ 20 మార్క్స్ నీకు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయని. అండ్ దాంతో పాటు నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్ నువ్వు ఎన్ని మార్కులకు రాస్తావు? 80 మార్క్స్ కి రాస్తావు. కానీ నువ్వు రాసే ఈ 80 మార్క్స్ ఎగ్జామ్ లో ఏమేమి ఉంటాయి, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటది, దాన్ని తెలుసా నీకు? సో దాని గురించి కూడా సింప్లిఫై చేస్తా. దాట్ నీకు ఈ ఎగ్జామ్ లో 5 సెక్షన్స్ ఉంటాయి. సో ఏమేమి సెక్షన్స్ అవి? ఒకటి ఆల్ బయో అండ్ అలాగే 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. 3 సబ్జెక్ట్ కి వెయిటేజ్ కూడా చెప్తా. ఫస్ట్ అయితే మనం పేపర్ పార్ట్ అని చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్ లో మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయి? ఇక్కడ నువ్వు 6 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 20 క్వశ్చన్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫస్ట్ సెక్షన్ నుంచి వచ్చేవి 20 మార్క్స్. అండ్ సెక్షన్ బి లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ పార్ట్ 1. ఇది ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో నువ్వు 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దీంట్లో ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ గా నీకు వచ్చే మార్క్స్ 12 మార్క్స్. అండ్ ఈ సి కూడా సిమిలర్ టు మన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అయితే ఒక్కొక్క దానికి 3 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ 3 మార్క్స్ వచ్చేస్తే 7 క్వశ్చన్స్ కి నువ్వు గెలుచుకునేది 21 మార్క్స్. అండ్ డి ఎస్ఏ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ 3 వస్తాయి. ఈ 3 క్వశ్చన్స్ లో ఒక్కొక్క దానికి 5 మార్క్స్. సో ఇక్కడ నుంచి నీకు వచ్చేది 15 మార్క్స్. అండ్ సెక్షన్ డి ఇవి కేస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇవి కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దీనికి నీకు వచ్చే మార్క్స్ 12 మార్క్స్. సో మొత్తం కలిపి ఇక్కడ నువ్వు ఎగ్జామ్ రాసేది 80 మార్క్స్ కి అయితే అందులో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? 5 సెక్షన్స్ ఉంటాయి. ఇది బ్రేక్ డౌన్, పేపర్ బ్రేక్ డౌన్ ఇది. ఓకే, నౌ ఇప్పుడు మనము మెల్లిగా సిలబస్ లోకి వెళ్ళిపోదాం. మనకి ఎన్ని సిలబస్ మొత్తం మీకు తెలుసు కదా. మనకి 10th క్లాస్ లో పెద్దగా ఏం మారలేదు, సేమ్ అవే చాప్టర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి, బయోకి ఈక్వల్ మార్క్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో ఎన్ని మార్క్స్ ఉన్నాయి? బయాలజీ, మనకి బయాలజీ అంటే లాస్ట్ ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ కి 5 మార్క్స్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ 25 అండ్ బయాలజీకి కూడా మొత్తం లైఫ్ ప్రాసెస్ 4 చాప్టర్స్ కి కూడా 25 ఉంటుంది. లాస్ట్ లో రిసోర్సెస్ ఏదో ఉంటుంది, న్యాచురల్ రిసోర్సెస్ ఉంటుంది కదా, దానికి 5 మార్క్స్ ఉంటుంది అంతే. అది బయోలోకే కన్సిడర్ చేస్తారు. బట్ ఎస్, బయోకి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి ఈక్వల్ మార్క్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేసేసాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో నో నెగటివ్ మార్కింగ్. అండ్ పేపర్ కరెక్షన్ కూడా ఎట్లా చేస్తారంటే స్టెప్ మార్కింగ్ తో చేస్తారు. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు ఆన్సర్ ప్రజెంట్ చేసేటప్పుడు స్టెప్ మార్కింగ్ మెథడ్ ఉంటుంది. అంటే నువ్వు ఎగ్జామ్ లో ఎన్ని స్టెప్స్, ఎన్ని మీనింగ్ఫుల్ అండ్ రిలవెంట్ స్టెప్స్ రాసావో దానికి సంబంధించిన మార్క్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నీకు ఈ పాయింట్ క్లియర్ దట్ పేపర్ ఎలా రాబోతుంది అంటే ఏ పేపర్ ప్యాటర్న్ ఏంటి అండ్ మనకి సిలబస్ లో ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్కులు డివైడ్ చేశారని కదా. ఇప్పుడు చాప్టర్ వైజ్ బ్రేక్ డౌన్ చూద్దాం. సో ఎస్, ఇందాక నేను చెప్పింది ఇది కెమికల్ ఈక్వేషన్స్ అండ్ ఆల్ కెమిస్ట్రీ చాప్టర్స్. యూనిట్ 1 అంటే ఆల్ కెమిస్ట్రీ చాప్టర్స్, వీటికి 25 మార్క్స్. అండ్ మనకి వరల్డ్ ఆఫ్ లివింగ్ అని అంటే ఇది కంప్లీట్ బయాలజీ 4 చాప్టర్స్, దీనికి 25 మార్క్స్. దెన్ అలాగే ఈ 2 న్యాచురల్ ఫినామినా అండ్ అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, ఇవి 2 కలిపి ఫిజిక్స్ పార్ట్,
ఈ 4 చాప్టర్లకి కూడా 25 మార్క్స్ అండ్ లాస్ట్ కి ఎన్విరాన్మెంట్ కి ఎక్స్ట్రా 5 మార్క్స్ ఉంటుంది. సో ఇది 80 మార్క్స్. ఇప్పుడు నేను ఫిజిక్స్ మొత్తానికి 25 అండ్ అలాగే కెమిస్ట్రీ మొత్తానికి 25 అని చెప్పిన కదా, దీంట్లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూద్దాం. సో కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ నుంచి 6 మార్క్స్ అండ్ యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్ 3 మార్క్స్. అంటే 3 మార్క్స్ అంటే ఓన్లీ మనకి ఎక్కడ సెక్షన్, మీరు ఇక్కడ నుంచి సెక్షన్స్ ని మీరు చెప్పొచ్చు దట్ ఇది కొంచెం క్లియర్ గా ఉందా. యా. సో యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ 3 మార్క్స్ అని అంటే ఇది సెక్షన్ సి లో వస్తుంది. అండ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అని అంటే ఇది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ కార్బన్ అండ్ కాంపౌండ్స్ 6 మార్క్స్. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని మార్క్స్ అనేవి 25 మార్క్స్. నెక్స్ట్ లైఫ్ ప్రాసెస్ 9 మార్క్స్. కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మనకి ఎంత 6 మార్క్స్ కి వస్తుంది. అండ్ హౌ డు ఆర్గానిజం ప్రొడ్యూస్ లో ఇక్కడ కూడా మనకి ఐదర్ ఎంసీక్యూస్ రావచ్చు, ఒక ఎంసీక్యూ అండ్ అలాగే 2 మార్క్స్ రావచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ ఇచ్చేస్తుంది 3 మార్క్స్ లో. అండ్ దెన్ హెరిడిటీ నుంచి మనకి 7 మార్క్స్ వస్తుంది. మొత్తం ఇందులో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఏంటన్నా లైఫ్ ప్రాసెస్. అండ్ దెన్ ఫిజిక్స్. ఫిజిక్స్ నుంచి లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఇస్ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్, దానికి మనకి 10 మార్క్స్ ఉన్నాయి. హ్యూమన్ ఐకి 2 మార్క్స్ అండ్ ఎలక్ట్రిసిటీ నుంచి 7 మార్క్స్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి 6 మార్క్స్ ఉన్నాయి. అండ్ లాస్ట్ కి అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి ఇందాక నేను చెప్పినట్టు 5 మార్క్స్ ఉన్నాయి. ఓకే, ఇదంతా చాప్టర్ వైజ్ బ్రేక్ డౌన్. దెన్ ఇంటర్నల్ అని అన్నారు కదా మ్యామ్, ఇంటర్నల్ ఎక్కడ నుంచి 20 మార్క్స్ వస్తాయి. ఇంటర్నల్ కి మనకి పీరియాడిక్ టెస్ట్లు జరుగుతాయి కదా టీచర్, మనకి ఎవ్రీ మంత్లీ టెస్ట్లు కానీ యూనిట్ టెస్ట్లు అని అంటారు కదా. సో ఈ పీటీస్ కి మనకి 5 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్ గా నువ్వు ఇయర్ మొత్తం ఎన్ని రాసావో ఆ మార్క్స్ అన్నిటిని కూడా 5 కి యావరేజ్ చేసి వేస్తారు. దెన్ అలాగే మనకి సబ్జెక్ట్ కి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ ఇస్తారు, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఇక్కడ 5 మార్క్స్ ఉంటాయి. మీకు ల్యాబ్స్ ఉంటాయి, మీ అందరికీ కూడా ల్యాబ్స్ అండ్ ప్రాక్టికల్స్ ఉంటాయి. వీటికి 5 మార్క్స్ అండ్ పోర్ట్ఫోలియో అని ఉంటుందని 5 మార్క్స్. టోటల్ ఇవి 20 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి 80 అండ్ ఇక్కడ నుంచి 20. ఈ 20 కోసం, ఈ 80 కోసం నువ్వు డైరెక్ట్ ఓన్లీ ఎగ్జామ్ నుంచి తెచ్చుకోవచ్చు, కానీ ఈ 20కి 20 తెచ్చుకోవాలని అంటే నువ్వు ఇయర్ మొత్తం మంచి పర్ఫార్మెన్స్, టీచర్ చెప్పిన ప్రతి యాక్టివిటీ చేస్తేనే వస్తాయి. సో హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ మనకి ఆల్ మొత్తం తీసుకుంటే లైఫ్ ప్రాసెసెస్ బయాలజీ నుంచి 10 మార్క్స్ లేకపోతే 9 మార్క్స్ అండ్ ఎలక్ట్రిసిటీ నుంచి 10 మార్క్స్. లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ ఇది 10 మార్క్స్ నాన్న, ఇది 10 మార్క్స్, ఇది 10 మార్క్స్, ఇది 7 మార్క్స్. ఎలక్ట్రిసిటీ నుంచి కూడా మనకి 7 మార్క్స్ అండ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఇది ఇంపార్టెంట్. సో ఇవి మెజారిటీ ఆఫ్ ది ఇవి మెయిన్ చాప్టర్స్, వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. అండ్ ఇంకొకటి ఫిజిక్స్ లో కానీ నువ్వు ఏదైనా సైన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా వాటిని ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నావా, డయాగ్రామ్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసినప్పుడు, ఎస్పెషల్లీ ఫిజిక్స్ అండ్ బయాలజీలో లేబులింగ్ చాలా ఇంపార్టెంట్. లేబులింగ్ అసలు మిస్ అవ్వకు. ఈ ఎగ్జామ్ లో ప్రెజెంటేషన్ ఇంకా డీటెయిల్డ్ వీడియో నేను చెప్తాను, బట్ మీరు బేసిక్ లెవెల్లో ప్రెజెంటేషన్ మీద కూడా ఫోకస్ చేయండి. ఈ యూనిట్ టెస్ట్ జరుగుతున్నా కూడా, ఈవెన్ టీచర్ క్లాస్ లో స్లిప్ టెస్ట్ రాసినా కూడా ఈ ప్రెజెంటేషన్ కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇంకొక న్యూమరికల్స్ రాసేటప్పుడు న్యూమరికల్స్ లో ఎవ్రీ స్టెప్ బై స్టెప్ ఉండాలి. ఆన్సర్స్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్ ఉండాలి. ఫార్ములాస్ ని హైలైట్ చేయండి, లాస్ట్ కి యూనిట్స్ రాయండి. డన్. యాక్టివిటీస్ లో మనకి ప్రొసీజర్ ఉంటుంది అన్న, యాక్టివిటీస్ ఎలా రాయాలి అని ఎయిమ్, దాని తర్వాత ప్రొసీజర్, అపారటస్, దెన్ ప్రికాషన్స్, దాని తర్వాత డయాగ్రామ్స్ అండ్ అబ్జర్వేషన్స్, దెన్ లాస్ట్ కి మన కన్క్లూజన్. ఇలాంటి హెడ్డింగ్స్ అన్నిటితో రాయండి. అండ్ మోర్ ఓవర్ మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అట్లీస్ట్ హాఫ్ ఇయర్లీ కన్నా సగం సిలబస్ కదా మీరు చదివేది, కాబట్టి మీరు అస్సలు ఈ చాప్టర్స్ ని చిన్న చాప్టర్స్ స్కిప్ చేద్దాం ఇలాంటివి వద్దు. ఓకే, వీటి మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్ గా మన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మీరు బాగా పర్ఫామ్ చేస్తారు. జస్ట్ ఇది ఏంటంటే మీరు చదవాల్సిన, మీరు ఆల్రెడీ చదువుతున్నారు, కష్టపడుతున్నారు, అది ఓకే, బట్ ఒక ప్రాపర్ డైరెక్షన్ లో తీసుకెళ్తే మీరు అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతారు. లేదు అని అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా గందరగోళంలో సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ వీడియో మనము ఈ పేపర్ ప్రెజెంటేషన్ గురించి కానీ, లేకపోతే సిలబస్ మన సబ్జెక్ట్ వైజ్ ఇంకా డీటెయిల్డ్ ఏ చాప్టర్ నుంచి ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి వీటన్నిటిని డిస్కస్ చేద్దాం. సో ఇవేవి మిస్ అవ్వద్దు అని అనుకుంటే స్టే ట్యూన్ టు వేదాంతు CBSE 9th and 10th తెలుగు. దిస్ ఇస్ గాయత్రి పటేల్.